హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ యూనిట్ నెంబర్ 5 గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. యూనిట్లో మొత్తం మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఏ బేకర్ ఫ్రమ్ గోవా, కూక్, టీ ఫ్రమ్ అస్సాం. ఈ యూనిట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి సఫిక్సెస్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, డిక్షనరీ స్కిల్స్, వీటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే మన వెబ్సైట్లో టీచర్స్కి, స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యే అన్ని రకాల కంటెంట్లు, పీడిఎఫ్లు, నోట్స్లు, నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ లింకులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సఫిక్సెస్ చూద్దాం. ఇంపార్టెంట్ సఫిక్సెస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వ్యానిష్డ్, ఈడి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రాకెట్లో ఉన్నటువంటి ఐఎన్జీ, ఈడి, వ్యానిషింగ్ అట్లాగే వ్యానిష్డ్ ఈ రెండు కూడా కరెక్టే కదా అని చెప్పేసి. అయితే మనకి దీని మీద సఫిక్సెస్ మీద క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే, లెసన్లో ఉన్నటువంటి ఏదైనా ఒక 2 లైన్స్ 3 లైన్స్ తీసుకొని, ఒక 2 లైన్స్ తీసుకొని అన్నిట్లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ ఇక్కడ ఈ బ్లాంక్ డాష్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లెసన్లో ఉన్న వర్డ్స్లో మనకి వచ్చే ఆన్సర్స్ ఇవి. యాక్చువల్గా ఈ రెండు కూడా వస్తాయి, ప్రతి వాడికి చివరికి కూడా ఈ రెండు వస్తాయి. ఎక్స్టింగ్విష్డ్ అనొచ్చు, ఎక్స్టింగ్విషింగ్ అని కూడా అనొచ్చు, రెండు కూడా కరెక్టే. అయితే మనకి అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో లెసన్లో వీటి మీదే క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి, సఫిక్సెస్ టాపిక్ మీద వీటి మీద అడుగుతారు కాబట్టి మనం వ్యానిష్డ్ ఇక్కడ ఈడి తీసుకున్నాం. మౌల్డర్స్, ఎస్. నెక్స్ట్ టెస్టెడ్, టెస్టింగ్ అని కూడా అనొచ్చు, కానీ మనకున్న కంటెంట్లో ఇక్కడ టెస్టెడ్ అని మాత్రమే వస్తుంది మనకి. ఆ విధంగా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్స్టింగ్విష్డ్, హెరాల్డింగ్ ఐఎన్జీ, సెల్లింగ్ ఐఎన్జీ, లాంగ్డ్ ఈడి, సపోర్టెడ్ ఈడి, డెలివర్డ్ ఈడి, డ్రిఫ్టెడ్ ఈడి, రోలింగ్ ఐఎన్జీ, స్మాలెస్ట్ ఈఎస్టీ, స్మాలర్ అని కూడా అనొచ్చు, కానీ మనకి కంటెంట్లో స్మాలెస్ట్. కమెన్సెస్ ఈఎస్, షవర్స్ ఎస్, క్యానోపీస్ ఐఈఎస్, పాసిబుల్లీ ఎల్వై, ఎంటర్డ్ ఈడి, ప్రర్న్డ్ ఈడి, స్ప్రౌటెడ్ ఈడి, పుల్లింగ్ ఐఎన్జీ. ఇవి 15 సఫిక్సెస్ ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వర్డ్స్. ఇప్పుడు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఒకసారి చూద్దాం. యూనిట్ నెంబర్ 5లో ఉన్నటువంటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, వీటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నవి 4 వర్డ్స్ ఇస్తారు. వాటిలో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏదైతే దాన్ని ఐడెంటిఫై చేసి మనం రీరైట్ చేయాలి. ఫేమస్, ఎమాంగెస్ట్, మౌల్డర్స్, ఫర్నెసెస్. వీటిలో ఎమాంగెస్ట్ ఏఎంఓఎన్ జిఈఎస్టీ ఇచ్చారు, యాక్చువల్గా ఏఎంఓఎన్ జిఎస్టీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్స్టింగ్విష్డ్, ట్రెడిషనల్, అరైవల్, ఎంటీయింగ్. ఇక్కడ ఎక్స్టింగ్విష్డ్ జియుఐ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ జింగ్లింగ్, బ్యాంగ్డ్, ఫ్రాగ్రెన్స్, ప్లక్కింగ్. ఫ్రాగ్రెన్స్ వచ్చేసరికి ఏఎన్సి ఉండాలి, ఈఎన్సి ఇచ్చారు, సో కరెక్ట్ ఆన్సర్ చివర ఏఎన్సి. ఇంపార్టెన్స్, అకేషన్, ఎంగేజ్మెంట్, ఎసెన్షియల్. ఇక్కడ వచ్చేసరికి అకేషన్ ఒక ఎస్ఐ ఇచ్చారు, 2 ఎస్లు ఇచ్చారు, అక్కడ ఒక ఎస్ఐ ఉండాలి మనకి. నెక్స్ట్ తర్వాత ట్రౌజర్స్, ప్రాఫిటబుల్, ప్రొఫెషన్, ప్రోస్పరస్. దీంట్లో ఒక ఎస్ఐ ఇచ్చారు, 2 ఎస్లు ఉండాలి, PROFESSION. టెస్టిమోనీ, ఫిజిక్, ప్రాఫిటబుల్, కలనోయియల్. దీంట్లో వచ్చేసరికి ఫిజిక్ వచ్చేసరికి QUE ఉండాలి, క్యూ తర్వాత యూ లేదు. నెక్స్ట్ కోస్టల్, డ్రిఫ్టెడ్, ఎనఫ్, ఇన్విగరేటింగ్. ఇందులో వచ్చేసరికి జీ తర్వాత ఓ ఉండాలి. నెక్స్ట్ బంగ్లాస్, విజిటర్స్, క్యానోపీస్, ఇన్హాబిటెడ్. దీనిలో బంగ్లాస్ జీ తర్వాత ఏ ఉండాలి. నెక్స్ట్ కలనియల్, క్యానోపీస్, పాసిబిలీ, రిలీజియస్. దానిలో రిలీజియస్కి జీ తర్వాత ఈ ఇచ్చారు, ఓయుఎస్ మాత్రమే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంప్రాక్టికల్, కల్చర్, అపరాంట్, ట్రెడిషన్. ట్రెడిషన్కి TRE ఇచ్చారు, TRA ఉండాలి.
హాస్పిటాలిటీ, న్యూమరస్, డెకరేట్, స్క్రబ్డ్. స్క్రబ్డ్ వచ్చేసరికి ఒక బిఏ ఉంది, 2 బీలు ఉంటాయి మనకి. అడ్వెంచర్, క్యానోపీయింగ్, ర్యాపెల్లింగ్, రాఫ్టింగ్. దీంట్లో ర్యాపెల్లింగ్ ఇంకొక పీ ఉంటుంది. న్యూమరస్, ఫేవరెట్, వాచ్ఫుల్, పనోర్మిక్. దీంట్లో న్యూమరస్ వచ్చేసరికి NUMEROUS ఉండాలి, ఎస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ స్క్విరల్స్, వాచ్ఫుల్, సెటిల్మెంట్, అడ్వెంచర్. ఇక్కడ అడ్వెంచర్ వచ్చేసరికి CHURE ఇచ్చారు, అడ్వెంచర్ ADVENTURE ఉండాలి. నెక్స్ట్ తర్వాత మెజర్, వెదర్, పాసిబుల్లీ, కలోనియల్, ఆన్సర్ వచ్చేసరికి పాసిబుల్ ఇక్కడ 2 ఎస్లు ఉండాలి, ఒక ఎస్ఐ ఇచ్చారు. ఇండిపెండెంట్, ట్రెడిషన్, నెక్స్ట్ రిలీజియస్, అప్రాంట్. ట్రెడిషన్ వచ్చేసరికి TRADITION ఉండాలి, SSON ఇచ్చారు. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ, హాస్పిటాలిటీ, రెజిమెంట్, డెకరేటెడ్. రెజిమెంట్లో G తర్వాత I ఉంటుంది, ఈ ఇచ్చారు, రెజిమెంట్. మిస్చెఫ్, స్క్రబ్డ్, మావట్, క్యానోయింగ్. ఇందులో మిస్చెఫ్ వచ్చేసరికి మిస్చీఫ్ అని ఇచ్చారు, CHIEF మిస్చీఫ్. నెక్స్ట్ వ్యాలర్, పార్షియల్లీ, అడ్వెంచర్, డ్రాఫ్టింగ్. వ్యాలర్ VALOUR ఉండాలి, UL ఇచ్చారు, VALOUR. ఫేవరెట్, వాచ్ఫుల్, డిసెంట్, డిస్టింక్ట్. ఇది వచ్చేసరికి డిస్టింక్ట్ వచ్చేసరికి DAS ఉండాలి, DES ఇచ్చారు, DASTINCT. ఇవి మనకి యూనిట్ నెంబర్ 5లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నవి. ఇదే యూనిట్లో ఉన్నటువంటి డిక్షనరీ కిల్స్ ఒకసారి మనం చూద్దాం. యూనిట్ నెంబర్ 5 డిక్షనరీ స్కిల్స్. ఫస్ట్ ఇచ్చినటువంటి వర్డ్ వచ్చేసరికి ఆర్డెంట్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి adjective, very enthusiastic and showing strong feelings about something or somebody. Synonym వచ్చేసరికి passionate. నెక్స్ట్ adverb వచ్చేసరికి ardently. దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఆర్డెంట్? సినోనిమ్ వచ్చేసరికి passionate. సెకండ్ వన్, వాట్ ఈస్ ద adverb form ఆఫ్ ఆర్డెంట్? adverbial form వచ్చేసరికి ardently. సెకండ్ వన్, అరైవల్, వర్డ్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నౌన్, uncountable, an act of coming or being brought to a place. నెక్స్ట్ తర్వాత ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి డిపార్చర్. క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అరైవల్? ఇట్స్ ఎ నౌన్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ అరైవల్? డిపార్చర్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్, డెసెంట్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, కౌంటబుల్, an action of coming or going down. ఆపోజిట్ వచ్చేసరికి డిసెంట్కి అసెంట్. నెక్స్ట్ తర్వాత సినోనిమ్ వచ్చేసరికి యాన్సెస్టరీ. వీటిని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డిసెంట్? ఇట్స్ ఎ నౌన్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ డిసెంట్? అసెంట్. రీడ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి యాడ్జెక్టివ్, నౌన్. యాడ్జెక్టివ్ వచ్చేసరికి కంప్లీట్లీ నెససరీ, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ ఫర్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. సినోనిమ్ వచ్చేసరికి వైటల్. ఆపోజిట్ డిస్పెన్సబుల్. ఇంకో సినోనిమ్ ఉంది, అది ఫండమెంటల్. క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఎసెన్షియల్? వైటల్ అండ్ ఫండమెంటల్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఎసెన్షియల్? డిస్పెన్సబుల్. నెక్స్ట్ వన్, ఎక్స్టింగ్విష్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెబ్, టు మేక్ ఏ ఫైర్ స్టాప్ బర్నింగ్ ఆర్ ఏ లైట్ స్టాప్ షైనింగ్. సినోనిమ్ వచ్చేసరికి పుట్ అవుట్. క్వశ్చన్స్ ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్టింగ్విష్? వెబ్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఎక్స్టింగ్విష్? పుట్ అవుట్. నెక్స్ట్ వన్, laid back, adjective, parts of speech adjective, calm and relaxed, seeming not to worry about anything. Synonym వచ్చేసరికి easy going. Questions వచ్చేసరికి first one, what is the parts of speech of the word laid back? Adjective. What is the synonym of laid back? Easy going. Next one,
మ్యాగ్నిఫిసెంట్ మీన్స్ అత్యద్భుతమైన. ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ డిజర్వింగ్ ప్రైజ్. సినోనిమ్ వచ్చేసరికి స్ప్లెండెడ్. యాడ్వర్బ్ వచ్చేసరికి మ్యాగ్నిఫిసెంట్లీ. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ మ్యాగ్నిఫిసెంట్? స్ప్లెండెడ్. వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్? మ్యాగ్నిఫిసెంట్లీ. నెక్స్ట్ వన్, నెసెసరీ. Phonetic transcription, North American English word, parts of speech adjective that is need for a purpose or a reason. Synonym essential. Synonym 2, inevitable. Question number 1, what is the parts of speech of the word necessary? Adjective. What are the synonyms of the word necessary? Essential, inevitable. Next one, panorama. Phonetic transcription, North American English word, it's a noun. A view of a wide area of land. Synonym vista. Adjective, panoramic. Question number 1, what is the synonym of the word panorama? Vista. Next one, what is the adjective form of the word panorama? It's panoramic. Next one, prosperous. Phonetic transcription, North American English word, adjective, rich and successful. Synonym affluent. Question number 1, what is the parts of speech of the word prosperous? Adjective. What is the synonym of the word prosperous? Affluent. Next, reminiscence. Phonetic transcription, parts of speech, noun, countable, a spoken or written description of something that somebody remembers about their past life. Synonym memory. Another synonym recollection. Question number 1, what is the parts of speech of the word reminiscence? Noun. What are the synonyms of the word reminiscence? Memory, recollection. Valor. US spelling VALOR. Phonetic transcription, parts of speech, noun, uncountable, great courage especially in war. Synonym bravery. Adjective, walrus. What is the parts of speech of the word valor? Noun. What is the adjective form of valor? Walrus. ఇవి మనకి 5th యూనిట్లో డిక్షనరీ ఎంట్రీ ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి డిక్షనరీ వర్డ్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. అట్లాగే ఈ వీడియో కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.